ఫేక్ వీడియో చాలా తిరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు ఫేక్ అని చెప్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో చాలా తిరుగుతూ ఉంది. అది ఓటింగ్ పైన కూడా ప్రభావం చూపడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఫేక్ అయితే ప్రజలు చూసి నవ్విపోదురు కాక ఇంకా మాకు ఓటింగ్ పెరుగుతుంది. ఫేక్ అయితే అది ఫేక్ అనేది చెప్పడానికి ఇప్పుడు రేపు మా వాళ్ళు కూడా ఎవరు క్రియేట్ చేసిండ్రో దాని మీద అంటే అది ఇమీడియట్ గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రచారానికి ఇంకా 2 రోజులు మాత్రమే గడువు ఉంది. వాళ్ళు ఆల్రెడీ 8వ తారీఖు వచ్చేసినాము. మీరు ఏదైతే బహిరంగ సభలో ఆ మాటలు మాట్లాడిరో మరొక బహిరంగ సభలో పాల్గొని ఈ విషయంలో మాట్లాడడానికి అవకాశం ఉందా? అవకాశం ఎందుకు ఉండదు? ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. రెండోది ఏంటంటే అసలు బీజేపీ ప్రచారం చేసేదాన్ని ప్రజలే పట్టించుకోవట్లే. వాళ్ళ సోషల్ మీడియా కాల్స్ వస్తున్నాయి అంటున్నారు కదా, కాల్స్ వాళ్ళు క్రియేట్ చేసేయి. ఓకే, ఇప్పుడు దయాకర్ అన్న ఏంటిది ఏందన్న ఇట్లయిందని ఎటోడు ఒకడుంటే దయాకర్ గారు మీరు ఎక్కడుంటారు ఏమంటాడు ఒకడు ఉంటాడు. ఓకే, ఇది ఒక ఫోన్ 10 సార్లు వస్తుంది. అయ్యో పాపం రోజు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మనం మాట్లాడేదాన్ని రికార్డ్ చేసి మళ్ళీ పెట్టాలి. అంటే వాళ్ళ ఎంత శునకానందము. వాళ్ళు కూడా పాపం పెయిడ్ టీం కదా, వాట్సాప్ యూనివర్సిటీ కానీ వీళ్ళు ట్రోల్స్ టీం కానీ. నేనేమంటున్నా అంటే ఎవరిని కూడా వాళ్ళ పట్ల కూడా జాలినే ఉంటుంది నాకు. ఓకే, ఎవరో చేయమంటే చేసేటోళ్ళు చాలా మంది వీడియో ఏమంటారు వీళ్ళను యూట్యూబర్స్ కూడా అట్లా ఫేక్ అట్లా ప్రచారం చేస్తారు. పని ఏం చేస్తాం, వాళ్ళ జీవితం అట్లా వాళ్ళతో ముడిపడి ఉన్నది, తప్పదు, చేయాల్సి వస్తుంది. మనకు తెలిసిన వాళ్ళు. మీ పైన కేసు పెట్టినటువంటి వ్యక్తికి ఏం చెప్పబోతున్నారు? మీ పైన కేసు పెట్టినటువంటి వ్యక్తి విషయంలో ఏం మాట్లాడబోతున్నారు? విద్వేషం ఎందుకు తమ్ముడు, నిన్ను కూడా ప్రేమిస్తా అని చెప్పబోతున్నా. ఓకే, కేసు పెట్టే హక్కు తనకు ఉన్నది. దాంట్లో తప్పు ఉందంటే శిక్షించే హక్కు పోలీసులకు ఉంటుంది, చట్టానికి ఉంటుంది. కానీ నా మీద కేసు పెట్టినప్పుడు ఆ వీడియో అంతా చూసుంటే తను కూడా దళితుడేనట నేను ఎవరు విన్నా. ఓకే, పోనీ ఇప్పుడు వాళ్ళ పార్టీ డైరెక్షన్ ఇస్తుంది, వాళ్ళ పార్టీ డైరెక్షన్ ఇస్తే వాళ్ళు చేయాల్సి వస్తుంది. లేదు ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ కూడా ఏం చేస్తారంటే మేము కూడా దయాకర్ దాన్ని ఇట్లా చేసినాం సార్ అంటే ఇప్పుడు వాళ్ళ మనుషులు కూడా పెట్టిండ్రు కదా, ఏది ప్రెస్ మీట్లు అవన్నీ పెట్టి వాళ్ళు తిడతారు. మరి మేము చేస్తున్నది ఏంది అనేది వాళ్ళకి అర్థం కాదు. ఓకే, అంటే నాకు ఒక్కోసారి భయం అనిపిస్తుంది. వీళ్ళు హిందూ ప్రతినిధులని చెప్పుకోవడానికి కానీ బండబూతులు ఉంటారు వాళ్ళు. అంటే మనం హ్యార్ష్గా విమర్శిస్తేనే వీళ్ళ మనోభావాలు ఇట్లా దెబ్బతింటే ఆ భాషను చూసి హిందువులం అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాల్సిన భాష వాడతారు. ఫిల్తీ లాంగ్వేజ్ పక్కన పెట్టు, మనకి కనీసం అడ్రస్ ఉంటుంది అంటే అడ్రస్ కూడా ఐడి కూడా ఉండదు. కాబట్టి ఇట్లాంటి బీజేపీ మిత్రులు ప్రోత్సహించకండి. అది మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే చట్ట ప్రకారం ఉంటుంది. ఓకే, డెఫినెట్గా దానికి నేను చట్టాన్ని మించిపోతా అని ఎప్పుడు కూడా నేను చెప్పాను. నా ప్రభుత్వంలో అంటే మీన్స్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఫేక్తో బతకకండి. ఓకే, అబద్ధాలకు పెద్ద కొడుకు మోడీ గారైతే మీరందరూ కూడా ఆయనను అనుసరించకండి. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేసిండ్రు ఎప్పుడైనా చరిత్రలో. ఇవాళ మీరు అబద్ధాలను నమ్మి వాళ్ళ మాటల్లో పడి ఏమంటారు అసత్యాలను నమ్మకండి, అసత్యాలు ప్రచారం చేయకండి అని చెప్పి ఆ మిత్రులకు చెప్తున్నా. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే నన్ను వ్యతిరేకించే మిత్రులను కూడా నేను వాళ్ళ పట్ల వ్యతిరేకత లేదు, నాకు ఉండదు కూడా. అది పాపం నాకు పీటీ అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళకి కనీసం నేను చెప్పింది అర్థం చేసుకునే పరిస్థితులు లేకపోవడం, ఎవరి మెప్పు కొరకు ఇదంతా చేయడం అనేది కూడా పాపం అనిపిస్తుంది అండి. ఓకే, థ్యాంక్ యూ దయాకర్ అన్న. ఇది అద్దంకి దయాకర్ చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా ఫేక్ వీడియో ఒకటి, నేను మాట్లాడినటువంటి మాటలను ట్రిమ్ చేసి అంటే మధ్యలో కటింగ్ చేసి రాముడికి ఆపాదించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. నేను రాముడిని ఒక పార్టీకో లేకపోతే ఒక మతానికో సంబంధించినటువంటి వ్యక్తిగా చూడట్లేదు, విశ్వానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మాత్రమే రాముడిని చూస్తూ ఉన్నాను. ఇక మోదీ అమిత్ షాలను అన్నటువంటి మాటలు మాత్రమే నేను మాట్లాడాను, అది నీ రాముడికి ఆపాదిస్తూ ఒక ఫేక్ వీడియోని అయితే క్రియేట్ చేశారనేటువంటి మాటను అయితే చెప్తూ, ఒకవేళ నేను తప్పు చేసినట్టు అయితే ఉంటే ఎక్కడికైనా అంటే రాజ్యాంగబద్ధంగా చట్టంకు లోబడి నేను శిక్షకు అనుభవించడానికైనా సిద్ధంగానే ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే చెప్పండి, ఆ వీడియో విషయంలో రాముని దూషించినట్టుగా ఉంటే వాళ్ళని రమ్మనండి ఎక్కడికి ఒక దగ్గరికి. ఓకే, ఏ రామాలయం దగ్గరికైనా వచ్చి దాంట్లో నిజ నిర్ధారణ చేయమనండి. ఓకే, మళ్ళీ అబద్ధాల పునాదుల మీద రామునికి అన్యాయం జరిగినట్టే ఈ వీడియో విషయంలో అబద్ధాలను నమ్మకండి అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు లేరు, ఎవడో గోస్ట్ మనిషి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.